వెల్కమ్ టు G7 ఎడ్యుకేషన్. నేను శాలిని. ఎగ్జామ్స్ అంటేనే స్టూడెంట్స్ కి భయం స్టార్ట్ అవుతుంది. మీ భయం పోవాలంటే ఈ వీడియోస్ ని స్కిప్ చేయకుండా చూడండి. పరీక్షలు వస్తున్నాయంటేనే టెన్షన్. అటు విద్యార్థుల్లోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ మరీ ముఖ్యంగా బోర్డు పరీక్షలు అయితే చాలు ఇక చెప్పనక్కర్లేదు. మీ టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి విద్యా ప్రముఖులు చెప్పినటువంటి కొన్ని టిప్స్ ని నేను మీకు తెలియజేస్తాను. స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు ఒక 6 విషయాలు చెప్తాను. ఇవి కనుక మీరు ఫాలో అయితే ముందు మీలో ఉన్న భయం పోయి స్టడీ ఎలా చేసుకోవాలి అనేది మీలో కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ఫస్ట్, సెట్ ఎ గోల్. అంటే మీరు ఏ సబ్జెక్ట్ ని చదవాలి అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. నెక్స్ట్, ప్లానింగ్. అంటే ఒక ప్రణాళిక ప్రకారం మీరు చదువుకోవడానికి ఒక ప్లానింగ్ అనేది వేసుకోవాలి. పంక్చువాలిటీ, సమయపాలన కూడా మనకు చాలా ముఖ్యం. అలాగే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, అంటే అర్థం చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్, డోంట్ పానిక్. ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ అనగానే భయపడొద్దు. ముందు మనలో ఉన్న భయాన్ని తీసేయాలి. ఇక చివరిగా వచ్చేసి ఈట్ హెల్దీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్. అంటే నిద్ర అలాగే ఆహారం కూడా మనకు చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ చేయగలం. ఇక ముందుగా మనం సెట్ ఏ గోల్ అనుకున్నాం కదా. ఫస్ట్, మీరు ఏవైతే పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి ఒక గోల్ను సెట్ చేసుకోవాలి. అంటే మీకు ఏ సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ రావాలి అనేది ముందుగానే మీరు అనుకోవాలి. అప్పుడే మీరు పట్టుదలతో చదవగలరు. అలాగే ఇక్కడ నేను మీకు చెప్పే టిప్ ఏంటంటే, ఒక గోల్ పెట్టుకొని దాన్ని మీరు వదిలేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అలా గుర్తుండటానికి ఒక కాగితం పైన మీ గోల్ మీరు అనుకున్నది దాన్ని రాసి మీకు కనిపించేటట్టు దగ్గరగా ఉంచుకోండి. మర్చిపోయే అవకాశమే ఉండదు. అప్పుడు మీ గోల్ మీకు కనిపించినప్పుడు మీకు చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక రెండోది చూస్తే ప్లానింగ్. ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి. కొంతమంది అకాడమిక్ మొదటి నుండి బాగా చదువుతారు, మరికొంతమంది మొదటి నుండి చదువుని నిర్లక్ష్యం చేస్తారు. తీరా పరీక్షలు మొదలయ్యే సమయానికి గాబరా పడతారు. అలా చేయకుండా మొదటి నుండి కూడా ఏ రోజుకు ఆ రోజు చదవడం వల్ల పరీక్షల సమయంలో మీకు టెన్షన్ ఉండదు. ఇన్ని చదవాలా, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయా అనే భయం కూడా ఉండదు. ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ప్లాన్ ప్రకారం చదవాలి కదా అని ఒక రోజులో మొత్తం చదవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ పాఠాలు చదవాలి అని ముందే చూసుకోవాలి. ఏ రోజు ఏది పూర్తి చేయాలనేది కూడా ఒక ప్లాన్ చేసుకోండి. ఆ రోజులో ఏం పూర్తి చేస్తాను అని గుర్తుపెట్టుకోవడానికి కూడా పూర్తి చేసిన వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోండి. అలా రాసి పెట్టుకోవడం వల్ల చివరికి మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇక మూడోదిగా పంక్చువాలిటీ. సమయపాలన కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కొంతమంది విద్యార్థులు ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు, అయితే ఏది ఎప్పుడు చదివారో సరిగ్గా గుర్తుండదు. దానికి అర్థం వాళ్ళు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదనే. అయితే చదువుకునే గంటలో ఏ సబ్జెక్టు చదవాలి, అలాగే ఏ సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలని అనుకొని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు. రాత్రంతా మేల్కొని చదవడం కన్నా సమయపాలన మేలు కదా. కొంతమందికి నైట్ టైంలో చదివే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఏమో పొద్దున్నే లేచి అంటే ఉదయం 4 గంటలకే లేచి చదివే అలవాటు ఉంటుంది. సో ఏదైనా కానివ్వండి, మీరు చదివేది పర్టికులర్గా మీరు గుర్తు పెట్టుకునేలాగా దాన్ని మీరు థియరిటికల్ లేదా ప్రాక్టికల్గా దాన్ని మీరు అర్థం చేసుకొని ఓన్ చేసుకొని ఒక డయాగ్రామ్లో కానీ ఒక బొమ్మలాగా కానీ మీరు దాన్ని నోట్బుక్లో రాసుకొని మీరు కనుక మీ మనసులో ఉంచుకుంటే అది మీకు ఒక స్కాన్ లాగా కనపడుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు దాన్ని మర్చిపోకుండా ఉంటారు. ఒక గంటలో ఒక సబ్జెక్ట్ని చదవాలని అనుకున్నారు, అయితే ఆ గంటలో ఎన్ని పెద్ద ప్రశ్నలు ఎన్ని చిన్న ప్రశ్నలు చదవాలో అనుకొని పూర్తి చేయడం ప్రయత్నం చేయాలి. ఒక పెద్ద ప్రశ్న 10 నిమిషాలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకొని కూడా పూర్తి చేయొచ్చు. ఇలా ఒక్కొక్క క్వశ్చన్కి టైం ఫిక్స్ చేసుకొని చదవడం వల్ల గాబరా లేకుండా చదువుకోవచ్చు. ఇక నాలుగోదిగా చదివేది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా చదివితే ఏది గుర్తుండదు, అంతా కన్ఫ్యూజన్గానే అనిపిస్తుంది. పుస్తకాలు ముందేసుకొని ఊరికే కంఠస్థం చేయడం లేదంటే బట్టి పట్టడం చేయకూడదు. అలా చేస్తే మీరు మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోయేలోపు ఆ బట్టి పట్టిందంతా కూడా మర్చిపోతారు. సో అలా కాకుండా చదివేది ముందు అర్థం చేసుకొని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి. ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అనేది బాగా గుర్తుంచుకోవాలి. చదివేటప్పుడు జవాబులో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం మంచిది. రివిజన్ అప్పుడు కూడా మీకు చాలా ఉపయోగపడతాయి.
ఇక అలాగే చదివిన ఆన్సర్ని అర్థం చేసుకొని పుస్తకం మూసేసి సొంత పదాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్రాక్టికల్గా. సో చదివింది అయ్యాక వదిలేయకుండా మొత్తం దాన్ని రాయండి. రాయడం వల్ల మీకు ఆ ఆన్సర్ అనేది బాగా గుర్తుంటుంది. ఇక ఐదవదిగా చూస్తే భయపడకండి, డోంట్ పానిక్. ఎప్పుడు కూడా పరీక్షలకు చదవడానికి కూర్చున్నప్పుడే డౌట్స్ బాగా వస్తాయి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే టీచర్స్ని అడిగి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. కొంతమంది విద్యార్థులు అలా భయపడి ఇది సరైనది కాదు అడగడానికి ముందుకు వెళ్ళలేక చివరిగా వాళ్ళే నష్టపోతారు. సో అలా కాకుండా మీకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో వెంటనే మీ టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ డౌట్ని క్లియర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ వస్తే మొదట మీరు ఒక ప్రయత్నం చేయండి. చేత కాకపోతే అప్పుడు వెళ్ళి మీ టీచర్ని అడగండి. ఇక చివరిగా ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియంట్ స్లీప్. నిద్ర అలాగే ఆహారం అనేది మనకు చాలా ముఖ్యం. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి నైట్స్ అంతా చదవడం, లేదంటే ఆహారం సరిగ్గా తీసుకపోతే ఎగ్జామ్స్ టైంలో అనారోగ్యం పాలవడం, అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు నిద్ర రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి పరీక్షల సమయంలో చదువుకోవాలి కదా అని ఇలా ఆహారాన్ని అలాగే నిద్రని నిర్లక్ష్యం చేస్తే కనుక ఇక పరీక్షల సమయంలో కూడా 6 గంటల పాటు నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. నిద్రలో మేల్కొని చదివితే తీరా పరీక్ష ముందు ఆరోగ్యం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి తిని బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి గైడెన్స్ కోసం మా G7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.